హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామా. ఇంకెందుకు ఆలస్యం కామెంట్ చేసేయండి. ఎలా ఉంది ట్రైలర్? అదిరిపోయిందా, బాలేదా, యావరేజ్గా ఉందా, ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ఇంతకీ ఏ ట్రైలర్ అనుకుంటున్నారా? ఆల్రెడీ ఈ పాటికి మీరు అందరూ చూసే ఉంటారు. వార్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా ట్రైలర్ అని చెప్పేసి ఈగర్గా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే అసలు వార్ 2లో ఎన్టీఆర్ని ఊహించడమే ఒక అద్భుతం అన్నట్టుగా మొన్నటి వరకు వెయిట్ చేశారు. చాలా కామెంట్స్ అనేవి వచ్చాయి పాపం వార్ 2లో. ఏది ఈ ఎన్టీఆర్ వార్ 2లో సైడ్ క్యారెక్టర్ అని ఆ హైట్ కంపేర్ చేస్తూ నీచమైన కామెంట్లు ఇవన్నీ కూడా మనం చూసాం. బట్ ఒక్క ట్రైలర్ తోటి ఈ కామెంట్స్ అన్నిటినీ ఇలా చించేసింది అనమాట. అంటే పటాపంచలు చేసింది. అసలు ఒక అద్భుతంలా ఉంది ట్రైలర్ అయితే. అంటే యాక్షన్ ఎపిసోడ్స్ అనేవి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. జనరల్గా అనుకున్నా అంటే మన తెలుగు నుండి హిందీలోకి వెళ్ళిన బాలీవుడ్లోకి వెళ్ళిన ఏ హీరోకి కూడా అంత ఇంపార్టెన్స్ అనేది ఉండదు. అదే రేంజ్లో ఇప్పుడు వార్ 2లో కూడా హృతిక్ రోషన్కే ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఎన్టీఆర్ కొంచెం తక్కువ ఉంటుంది ప్రాధాన్యత. అసలు ఎన్టీఆర్ విలన్గా చేస్తున్నారు, సైడ్ క్యారెక్టర్ చేస్తున్నాడు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. అవే మొన్నటి వరకు కూడా కామెంట్స్ పెట్టారు. బట్ ట్రైలర్ చూసిన తర్వాత ఎన్టీఆర్కి ఏ మాత్రం కూడా తక్కువ చేయలేదు, తగ్గించలేదు. ఒక అద్భుతంగా ఆయన్ని కూడా సేమ్ స్పేసే కేటాయించారని అయితే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎలాగైతే గతంలో RRRలో ఇటు ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు స్పేస్ టైం ఎలా అయితే మేనేజ్ చేశారో ఈక్వల్గా, అలాగే ఇక్కడ వార్ 2లో కూడా ఇటు హృతిక్ రోషన్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, ఇద్దరికి కూడా స్పేస్ అనేది స్క్రీన్ స్పేస్ అనేది ఈక్వల్గానే ఉండబోతుంది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో హృతిక్ రోషన్ గారికి అయితే హీరోయిన్ కైరా అద్వానీ ఉంది జంటగా. బట్ ఎన్టీఆర్ గారికి అయితే ఎలాంటి హీరోయిన్ ప్రస్తుతానికైతే చూపిలేదు. మేబీ ఇంకా హీరోయిన్ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. సో మొత్తానికైతే కొందరు విలన్లా చేస్తున్నారు ఎన్టీఆర్ అనుకున్నారు, అండ్ కొందరేమో సైడ్ క్యారెక్టర్ అవన్నీ చేశారు. బట్ ఇక్కడ ఎందుకు ఆ ట్రైలర్ చూసిన తర్వాత అదే అనిపిస్తుంది. అంటే ఎన్టీఆర్ విలనా లేకపోతే ఇంకో సోల్జరా? ట్రైలర్లో చూస్తే ఇంకో సోల్జర్లానే వాళ్ళు చూపెట్టారు. అంటే అందులో ఒక డైలాగ్ ఉంటుంది, నువ్వు ఒక సోల్జరే అతను ఒక సోల్జరే, ఇండియా ఫస్ట్ అని చెప్పేసి. సో ఈ ఇద్దరు సోల్జర్ మధ్య ఒక వార్ ఫైట్ సీక్వెన్స్ అయితే డెఫినెట్గా ఉండబోతుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఆ ట్రైలర్లో కూడా చూపించారు. ఈవెన్ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు కూడా పదే పదే చెప్పారు, హృతిక్ రోషన్కి ఎన్టీఆర్కి మధ్య జరిగే ఆ ఫైట్ అనేది అసలు వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పేసి. సో RRRలో కూడా చూసాం మనం రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ ఫైట్. ఇప్పుడు ఇక్కడ కూడా హృతిక్ రోషన్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఫైట్ కూడా మనం చూడబోతున్నాం బిగ్ స్క్రీన్ మీద. లేదు, నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అసలు ఎలా ప్రజెంట్ చేస్తారు, అసలు ఈ యాక్షన్ సీక్వెన్స్ అనేది ఈ రేంజ్లో ఉండడం మన తెలుగులో అయితే ఇప్పటి వరకు రాలేదు. బాలీవుడ్లో ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్ ఉన్న సినిమాలే ఉంటాయి. అందులో ఈ వార్ సిరీస్ అయితే మరీ దుమ్ము లేచిపోద్ది. సో అందులో ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఎంటర్ అయ్యారు కాబట్టి మన తెలుగు హీరో ఎలా యాక్షన్ సీక్వెన్స్ని ఏ లెవెల్ తీసుకెళ్లారనేది మనకు అతి త్వరలో తెలుస్తుంది. ఆగస్ట్ 14th సినిమా రిలీజ్ కాబోతుంది. మరి చూద్దాం ఎలా ఉండబోతుందో వార్ 2 అనేది. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు అయితే మామూలు కాదు. మొన్నే చూసా ఆ గాల్లో కూడా ఎన్టీఆర్ వార్ 2 అని చెప్పేసి విమానంతో విన్యాసాలు చేశారు. ఎన్టీఆర్ పేరు వచ్చేలాగా చేయడం జరిగింది. అంటే గతంలో మనం చూసాం దేవర 2 అప్పుడు షార్క్ దగ్గర, అంటే షార్క్ కీలక పాత్ర కాబట్టి షార్క్ దగ్గర దేవర పోస్టర్ని తీసుకెళ్ళడం జరిగింది. ఇలా రకరకాల వాళ్ళు ఆనందం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి ఇది చేశారు. ఇది RRR కోసం అయితే మరో లెవెల్లో చేశారు. ఇలా డిఫరెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఆకాశంలో ఎన్టీఆర్ పేరుని హెలికాప్టర్ ఫ్లైట్ తోటి రాయడం జరిగింది. ఆ పొగ ఉంటుంది కదా, దాంతో రాయడం జరిగింది. సో మొత్తానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు వార్ 2 కోసం. ఎలా ఉండబోతుందో మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నా ఛానల్ మీరు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి.